నమస్తే, మెట్రో న్యూస్కు స్వాగతం. నా పేరు చంద్రశేఖర్. ట్యాక్సీల కలకలంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్లో అలరించిన బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు. ఒక కాలు ఒక చెయ్యి లేకున్నా వండర్స్ చేస్తున్న ఓ బాబు. హైదరాబాద్లో హైలైఫ్ ఎగ్జిబిషన్. ఈ విశేషాలను నేటి మెట్రోలో చూద్దాం. ఢిల్లీలో ఓ మహిళను ట్యాక్సీ డ్రైవర్ రేప్ చేసిన సంఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. లేటుగా స్పందించిన ప్రభుత్వాలు లైసెన్సులు లేని ట్యాక్సీలను బ్యాన్ చేస్తున్నాయి. ఉబర్ ట్యాక్సీపై హైదరాబాద్లో నిషేధం పెట్టిన అధికారులు వాహన తనిఖీలను సైతం ముమ్మరం చేశారు. మరోవైపు ఆన్లైన్లో క్యాబ్ సర్వీసులు ఇచ్చే సంస్థలు డ్రైవర్లను ఎంపిక చేసే సమయంలో కనీస ప్రమాణాలను పాటించడం లేదు. హైదరాబాద్లో ఆన్లైన్ క్యాబ్ ఎక్కిన సాక్షి టీవీ రిపోర్టర్ డ్రైవర్తో చేసిన సంభాషణలో ఇలాంటి నిజాలే వెలుగు చూశాయి. అసలు ఎలాంటి పోలీస్ వెరిఫికేషన్ లేకుండా క్యాబ్ సర్వీస్ సంస్థలు డ్రైవర్లను నియమించుకున్నట్టు తేలింది. ఇప్పుడు హైదరాబాద్లో అభయ సంఘటన అందరికీ తెలిసిందే. సో అటువంటి ఘటనని మళ్ళీ గుర్తు తెచ్చింది ఢిల్లీలో జరిగిన ఘటన. కూడా ఒక ప్రైవేట్ క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నాను. ఈ క్యాబ్లో జర్నీ ఎలా ఉంటుంది, డ్రైవర్తో మనం ఏం మాట్లాడాలి, డ్రైవర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, అసలు డ్రైవర్స్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, మనతో పాటు ఉన్న డ్రైవర్తో మాట్లాడి అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయా, నీ పేరేంటి? మొహమ్మద్ అతీక్. అతీక్. yes. అతీక్, నార్మల్గా ఎప్పటి నుంచి నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నా? 1 year నుంచి మేడం. 1 year నుంచి. సో అమ్మాయిలు ఎక్కువగా నైట్ టైమ్స్ క్యాబ్లో జర్నీ చేస్తూ ఉంటున్నారు. ఎస్ మేడం. సో వాళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? సెక్యూరిటీ పరంగా కానీ ఏమైనా ఆలోచిస్తారా? ఇప్పుడైతే ఆలోచిస్తలేరు మేడం. ఓకే. క్యాబ్ బుక్ చేస్తారు, వచ్చి కూర్చుంటారు మేడం. సో వచ్చి రాగానే నువ్వు మాట్లాడతావా వాళ్ళతో ఏమైనా? జస్ట్ మేడం ఎక్కడ పోవాలి అని అడుగుతా. ఓకే. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలో మాత్రం చెప్తూ ఉంటారు. ఒకవేళ నాకు రూట్ తెలియకపోతే అడుగుతాను మేడం. ఓకే, రూట్ కూడా చెప్తూ ఉంటారు. ఎస్. ఫైన్. ఇది నీ ఓన్ క్యాబ్ కదా ఇది? ఫైన్. ఒకవేళ నువ్వు ఒక క్యాబ్ జాయిన్ అయినప్పుడు, డ్రైవర్గా జాయిన్ అయినప్పుడు నీ యాజమాన్యం ఎటువంటి టెస్ట్ అలా ఏదైనా ఉంటుందా? నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం కానీ, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు నువ్వేంటి, ఎక్కడ వర్క్ చేసావు, ఇలాంటివన్నీ తెలుసుకుంటారా? తెలుసుకోరు మేడం. ఓకే, అలాంటివి ఏం తెలుసుకోరు. అతిక్, నార్మల్గా ఎవరైనా క్యాబ్లోకి ఎంటర్ అయ్యాక పేరెంట్స్కి కానీ ఎవరికైనా కాల్ చేసి చెప్తూ ఉంటారా, మేము ఇప్పుడు ఈ క్యాబ్లో ఉన్నాము, ఈ రూట్లో వెళ్తున్నాం అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారా? ఎస్ మేడం, చేస్తారు. ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్ళి నా ఇంటికి వెళ్తున్నా క్యాబ్లో ఓకే అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. మీ క్యాబ్ డీటెయిల్స్ కూడా చెప్తారా వాళ్ళకి? చెప్పారు మేడం. ఓకే, మీ క్యాబ్ డీటెయిల్స్ అయితే చెప్పరు, నార్మల్గా ఈ రూట్లో వెళ్తున్నా, ఈ క్యాబ్లో వెళ్తున్నా అని చెప్తారు. కేర్ఫుల్గా నువ్వు ఏ రూట్లో తీసుకెళ్తున్నావు, వాళ్ళకి నువ్వు చెప్పిన రూట్లోనే వెళ్తున్నావా అనేది ఏమన్నా ఆలోచిస్తారా? కాల్స్లో ఎక్కువ ఉంటారా? 30 to 45 minutes మొబైల్లోనే ఉంటారు మేడం. మాక్సిమం అలానే చూసావా ఇప్పటి వరకు నువ్వు నీ జర్నీలో? ఎస్ మేడం. నీ ఫోన్లో ఉన్న సిస్టమ్, జీపీఆర్ సిస్టమ్ ద్వారా తెలుస్తుంది కదా నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావు ఏంటి అనేది మీ ఓనర్స్కి? ఎస్ మేడం, తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలి. సో నువ్వు కస్టమర్ని ఎక్కించుకున్నాక వేరే ప్లేస్కి వెళ్తున్నావు, ఏదో సమ్ అదర్ ప్లేస్లో ట్రావెల్ చేస్తున్నావు. అది చూసినప్పుడు అడుగుతారా తర్వాత నువ్వు ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ రూట్లో వెళ్ళావా, ఏ రూట్లోంచి వెళ్ళావు అన్నది వాళ్ళు మీ ఓనర్స్ లైక్ అడుగుతూ ఉంటారా ఎప్పుడైనా? అడిగారు మేడం. ఇట్లా ఎవరు కూడా డ్రైవర్ ఇట్లా చేయరు. ఓకే. కానీ కంపెనీ వాళ్ళు కూడా అడగరు. డ్రైవర్ ఇలాగే ప్రైవేట్ క్యాబ్స్లో ఉన్న డ్రైవర్ వచ్చిన ఒక కస్టమర్ మీద అత్యాచారం చేశారు. అవసరం కోసం క్యాబ్ ఎక్కితే వాళ్ళు దాని ఛాన్స్ తీసుకుని ఇలా అత్యాచారాలకి పాల్పడుతున్నారు అనే ఒక పేరు అయితే వచ్చింది డ్రైవర్స్కి. సో నువ్వేమంటావు మరి? మేడం, ఒక డ్రైవర్ తప్పు చేస్తే అందరికీ పేరు ఇవ్వడం తప్పు మేడం, కరెక్ట్ కాదు. అభయ ఇష్యూ చూసాం ఇంతకుముందు, అప్పుడు కూడా చాలా బాధపడ్డారు అందరూ, తర్వాత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఇష్యూ ఢిల్లీలో చూస్తున్నాం. సో డ్రైవర్స్ కూడా అలా ఉండడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఉబర్ దాని మీద ఆల్రెడీ బ్యాన్ చేశారు, ఐడియా ఉందా? లేదు మేడం. ఓకే, క్యాబ్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేశారనమాట ఇప్పుడు.
సో అలా బ్యాన్ చేయడం కరెక్టేనంటావా, నువ్వు అనుకుంటున్నావా? కాదు మేడం, కరెక్ట్ కాదు. ఒక క్యాబ్ డ్రైవర్ తప్పు చేస్తే అందరికి మొత్తం బంద్ చేయడం కరెక్ట్ కాదు మేడం. పోలీస్ దగ్గర నుంచి ఏదైనా సర్టిఫికెట్ అడుగుతూ ఉంటారంటే ఇంతకు ముందు లైక్ బ్యాక్గ్రౌండ్లో మీ మీద ఎటువంటి కేసెస్ లేవు అని చెప్పి ఏదైనా సర్టిఫికెట్ అడుగుతారా మిమ్మల్ని మీ యాజమాన్యం? అడగదు మేడం, జస్ట్ ఐడి ప్రూఫ్ 2-3 ఐడి ప్రూఫ్స్ అడుగుతారు. ఓకే, బస్. ఎలాగా జాబ్లో జాయిన్ అయ్యావు చెప్పు. మేడం జస్ట్ ఓలాలో ఐడి ప్రూఫ్స్ ఇచ్చిన, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాచ్ నెంబర్ అండ్ నా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్ జిరాక్స్. ఓకే, ఎస్. ఎంక్వైరీ ఏమైనా ఉంటుందా? ఉండదు మేడం, ఇలాంటి ఏం ఎంక్వైరీ ఉండదు. సో ఎవరు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే గనక చాలా బాగుంటుంది. అంటే డ్రైవర్ తీసుకునే జాగ్రత్తలు డ్రైవర్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ యాజమాన్యం డ్రైవర్స్ని ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో ఈ ట్రావెల్స్ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ముందే గనక ఆ డ్రైవర్ క్యారెక్టర్ తెలుసుకుని, అలాగే వాళ్ళు ఎక్కడ వర్క్ చేశారు, ఆ కంపెనీ నుంచి ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేకుండానే బయటకు వచ్చారా, ఎట్ ది సేమ్ టైం పోలీస్ కేస్, ఇది చాలా మెయిన్. పోలీస్ కేసులు అనేవి ఏవి లేకుండా చాలా క్లియర్గా వాళ్ళు ఉన్నారా అనేవి తెలుసుకుని జాగ్రత్త పడి ఉంటే గనక ఈరోజు అటువంటి ఒక ఇన్సిడెంట్ని మనం చూసుండేవాళ్ళం కాదు. ఈరోజు ఎటువంటి నిషేధం అనేది లేకుండా క్యాబ్స్లో అమ్మాయిలు ఏ టైంలోనైనా సరే ధైర్యంగా జర్నీ చేసే పరిస్థితి ఉండేది. అందరూ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటే గనక ఎటువంటి భయం లేకుండా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సరికొత్త సొబగులు, సంప్రదాయ ఆధునిక దుస్తుల ఉత్పత్తులకు హైలైఫ్ ఫ్యాషన్ అండ్ లగ్జరీ ఎక్స్పో వేదికగా నిలిచింది. మాదాపూర్ నోవాటెల్ హెచ్ఐసిసిలో హైలైఫ్ ప్రదర్శనను టాలీవుడ్ నటి మానస, బాలీవుడ్ నటుడు అలోక్నాథ్, మిస్ ఆంధ్రప్రదేశ్ 2014 రష్మి ఠాకూర్లు ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ నగరాల నుంచి వచ్చిన 250 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను మాదాపూర్ నోవాటెల్ హెచ్ఐసిసిలో ప్రదర్శిస్తున్నారు. డిజైనర్ చీరలు, బంగారు ఆభరణాలు, హెయిర్ ఫ్యాషన్, ఫుట్వేర్, హోమ్ డెకార్స్, కాస్మోటిక్, డ్రెస్ మెటీరియల్స్ వంటి పలు రకాల ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొలువుతీరాయి. As I've already told you about the inauguration. Inauguration was amazing. It's the first year anniversary of High Life exhibition. I'm inside the exhibition and as you can see, it's full of colors, lights, people, colorful people. All the shopaholics like me are over here. They're grabbing stuff for themselves. Dresses and all దొరుకుతాయి ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా అవైలబుల్ ఉంది. అంటే డ్రెస్సింగ్ స్టఫ్ అయినా, మీ చెప్పులైనా, ఇంటి కోసం వస్తువులైనా మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మొత్తం ఇక ఒక రౌండ్ తీసుకుంటే మొత్తం అర్థమవుతుంది. నేనైతే సింపుల్ స్టెప్స్ గ్రాప్ చేసుకుంటా. సో అదైతే just roaming around. Let's see, I'll buy good stuff for me. The exhibition which is happening of High Life at HICC Novotel, it is going to be for the next 3 days. It has got what not to tell, from home decor to designer items, every single thing, and I'm very much excited to be here, and it is a wonderful show for the next 3 days, so please come down and have a happy stroll around the shopping here. ఈ నెల 12 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాబో పెళ్లిళ్ల సీజన్కు తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు డిజైనర్లు తెలిపారు. వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్కి అనుకూలంగా అన్ని ఐటమ్స్ ఒకే రూఫ్ కింద అవైలబుల్ ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్లో, డిఫరెంట్ స్టైల్స్లో, మీకు నార్మల్గా రెగ్యులర్ షాప్స్లో దొరికేదానికంటే మోర్ క్రియేటివ్గా ఈ షోలో అవైలబుల్ ఉన్నాయి. బెనారస్ ఉంది, ఇక్కత్, కోటా, మ్యాంగో సిల్క్, లెనిన్ జూట్, హ్యాండ్లూమ్, ఆల్ వెరైటీస్ చాలా ఉన్నాయి మా దగ్గర. ఒకసారి డిజైనింగ్ శారీస్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. మగువలకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట కొలువు తీరడంతో డ్రెస్సింగ్లో తమ ప్రత్యేకతను చాటుకునే మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. It's maximum variety and I always buy from here, and they have everything like dresses, footwear, jewelry. So I love to come here. It's బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. సో అండ్ వి షాప్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ షాపింగ్ స్పే. వి కమ్ ఫ్యామిలీ షాపింగ్ స్ప్రీ. కుర్తీస్, the latest items, the jewelry, the chappal. I just took one plazo, 2 plazos. I'm trying to match the kurtis for that. నగరవాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని డిజైనర్లు సూచిస్తున్నారు. దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్లో వ్యర్థ పదార్థాలతో చేసిన క్రిస్మస్ ట్రీ లైటింగ్ సెరమనీ తలుకులీనింది. శాంతా వర్క్షాప్ పేరిట నోవాటెల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు జీసస్ జీవితం గురించి, క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యత గురించి పాటలు పాడారు. థర్మాకోల్, ప్లాస్టిక్, దిండులు, బాటిళ్లు తదితర వస్తువులతో తయారు చేసిన క్రిస్మస్ సెట్, ట్రీ నమూనాలు ఆకట్టుకున్నాయి. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా 29 మంది 14 వేర్వేరు సబ్జెక్టులకు చెందిన టీచర్లు రాసిన పరిశోధన వ్యాసం ఒకేసారి 3 హ్యాట్రిక్ రికార్డులు సొంతం చేసుకుంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు అర్హత పొందింది. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజీలో గత నెల 17 నుంచి ఈ నెల 13 వరకు 27 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఉన్న వీరంతా ఉన్నత విద్య చదివే విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడం ఎలా అనే విషయంపై ఈ పరిశోధన వ్యాసం రాశారు. ఇది భారతదేశ యూజీసీ చరిత్రలోనే ఒకేసారి 3 రికార్డులు వచ్చినటువంటి ఒక ఘనమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. మా ప్రొఫెసర్ ముచ్చయ్య గారు, ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ విజయ మేడము వరుసగా యూజీసీ కింద ఇండియాలో ఫస్ట్ డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్గా 3 రికార్డులు సాధించి ఉస్మానియా విశ్వవిద్యాలయపు తెలంగాణ గౌరవాన్ని ఈ దేశానికి చాటారు. దీనికి మేమంతా గర్వపడుతున్నాం. మేమంతా టీం వర్క్ చేశాం. మాకు తెలుసు థీమ్ అంటేనే టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఇది యూత్ ముఖ్యంగా ప్రేరణ పొంది వాళ్ళ రంగాల్లో కూడా వాళ్ళు ఇలాంటివి చాలా చేయాలన్న ఉద్దేశంతో ఒక చిన్న ఆలోచనతో ఒక మంచి పరిశోధన వ్యాసం రాశాం. వెల్కమ్ బ్యాక్. కుమారి చెన్నై, శ్రీమతి చెన్నై ఇవి వ్యక్తుల పేర్లు కావు. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లాగా అందాల పోటీలు. ఐరిస్ అనే సంస్థ చెన్నైలో పెళ్లి కాని వారిలో, పెళ్ళైన వారిలో అందగత్తెలను ఎంపిక చేయనుంది. ఈ పోటీల కోసం మహిళలకు శిక్షణ ఇస్తోంది. ఆభరణాలు, పర్యావరణం, కుకింగ్, బ్రైడల్, అందం, సామాజిక స్పృహ, వాక్చాతుర్యంపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న శ్రీమతి చెన్నై పోటీదారులు ప్రస్తుతం ఆభరణాల వినియోగం, అందంగా అలంకరించుకోవడంపై తర్ఫీదు పొందుతున్నారు. మిసెస్ పోటీల్లో విజేతలకు అందించే కిరీటాలను పలు షోరూముల్లో డిస్ప్లే చేస్తున్నారు. మిసెస్ చెన్నై పోటీలకు ఇప్పటిదాకా 42 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వీరిలో 20 మందిని పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గత ఏడాది అందాల పోటీల్లో పాల్గొన్న వారు ఈ ఏడాది పోటీదారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ అబ్బాయికి 6 ఏళ్ళు. ఇప్పటికే ఒంటిపై 2 మేజర్, 4 మైనర్ సర్జరీలు అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 7వ సర్జరీకి సిద్ధమవుతున్నాడు. అయితే అతనిలో ఏమాత్రం భయం లేదు. పైగా ఆడుతూ పాడుతూ డాక్టర్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతేనా, ఆపరేషన్ తర్వాత జీవితంలో ముందుకు దూసుకెళ్తానని ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా మిరాకిల్ కిడ్? మీరు చూస్తున్న అబ్బాయి పేరు హరిచరణ్. కుడి చేయి, ఎడమ కాలు లేదు. అయినా మామూలు పిల్లల్లా ఆడుకుంటాడు, చదువుకుంటాడు. అంతేకాదు అక్క హంసతో పోటీపడి సైకిల్ కూడా నడిపిస్తాడు. ఇతనికి డాన్స్ అంటే ప్రాణం. 3 ఏళ్ల వయసులో ఇంటి మేడ మీద ఆడుకుంటున్న సమయంలో కరెంట్ షాక్తో కాలు, చెయ్యి కోల్పోయాడు. ఈ ఘటన తరువాత హాస్పిటల్లో ఒక్కసారి మాత్రమే ఏడ్చాడు. ఇక మళ్ళీ ఏడవనే లేదు. డాక్టర్స్ వచ్చి చేస్తున్నప్పుడు
అంటే అనెస్థేషియా ఇచ్చి చేసేవాళ్ళు మొదటి 2-3 సర్జరీలు. తర్వాత అనెస్థేషియా ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు కదా అని చెప్పేసి అనెస్థేషియా ఇవ్వకుండానే చేస్తున్నప్పుడు మొత్తం మాంసం ముద్దలాగానే ఉండేది కాలు. ఆ బ్యాండేజ్ అంతా ఇప్పగానే గట్టిగా అరిచేశాడు. అరిచి ఏడ్చేసి వెంటనే కంప్లీట్గా కామ్గా ఉండిపోయాడు అన్నట్టు. మళ్ళీ డాక్టర్స్ అడిగేవరకంటే అప్పుడు తను ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే డోర్లో నుంచి వాళ్ళ అమ్మని చూయించుకుంటూ, నేను ఏడుస్తే అమ్మ ఏడుస్తుంది కాబట్టి నేను ఏడవలేదండి అన్నారండి. అంటే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ బీయింగ్ అ 3.5 years kid I have never seen before, and I believe no one can see to that level of extent of maturity levels. కానీ అదొక్కటే కాకుండా డాక్టర్స్ నుంచి కూడాను ఎంత అంటే నా దగ్గర బిల్స్లో కూడా ఓన్లీ 1 rupee బిల్లింగ్తో నామినల్గా, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బిల్లింగ్ సైకిల్ దే హ్యావ్ టు బిల్ ఇట్ అన్నట్టు వేశారు. కానీ డాక్టర్స్ కూడా అంటే మన బాబు కాబట్టి అలా ఉంది. కానీ డాక్టర్ల ప్రొఫెషన్లో ఇలాంటి పేషెంట్స్ రోజుకు 10-20 మందిని చూస్తూనే ఉంటారు. కానీ తన లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ చూసి ఫైనాన్షియల్గా వేయలేదన్నట్టు కాదు, కానీ ద లెవెల్ తను డాక్టర్లు కూడా తనను ఎట్లా పరిగణించి చాలా స్పెక్యులర్గా చాలా సెపరేట్ కేస్ లాగానే కన్సిడర్ చేసి ఎవరు అనెస్థేషియాకు కూడా ఎవరు బిల్ వేయలేదండి. అంత రేంజ్లో అంటే తన లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎవరైనా వచ్చి కలిశారు అనగానే ఫస్ట్ 5-10 minutesలోనే తను ఈజీగా మింగిల్ అయిపోతాడు. తన తండ్రి సహాయంతో 6 నెలల్లో 4 మైనర్ 2 మేజర్ ఆపరేషన్స్ చేయించుకొని మామూలు జీవితం మొదలుపెట్టాడు. కుడి చేతితో రాసే అలవాటు, కానీ త్వరగా ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. స్కూలుకు వెళ్లడమే కాదు, తను ముందు నుంచి వెళ్లే డాన్స్ క్లాస్కి కూడా వెళుతున్నాడు. నా దగ్గర ఒక 4 years నుంచి డ్యాన్స్కి వస్తున్నాడు. బిఫోర్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ ఇన్సిడెంట్ తర్వాత కూడా వస్తున్నాడు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మన దగ్గర ఏ మార్పు లేదు. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ సేమ్, అసలు వాడు ఏమి చేంజ్ అవ్వలేదు. సేమ్ అదే ఎనర్జీ లెవెల్. ఆ డ్యాన్స్లోనే చాలా కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేశాడు. డ్యాన్స్ హైదరాబాద్ డ్యాన్స్, ఫుట్ లూజ్ టైటిల్ విన్నర్స్ అయ్యారు. ప్లస్ నేషనల్ వైజ్గా ఇండియాస్ గాట్ టాలెంట్ నుంచి కూడా నెక్స్ట్ ఆడిషన్స్ అయ్యేది ఉంది. రీసెంట్గా డ్యాన్స్ బేబ్ డ్యాన్స్ కూడా స్పెషల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు. తండ్రి ఇస్తున్న స్ఫూర్తితో హరిచరణ్ ముంబై మారథాన్ రేస్లో బ్లేడ్ రన్నర్గా పాల్గొన్నాడు. అంతేకాదు పాజిటివ్ లైఫ్ మీద ఇన్స్పిరేషన్ స్పీచ్ కూడా 2 నిమిషాలు ఇస్తాడు. అసలైతే ఇది ఈ వీక్లోనే ఉంటుండే, కానీ ఏంటంటే కొంచెం వాడికి ఫీవర్ వచ్చేసరికి సార్ అన్నారు ఇంకో 7 days తర్వాత మీరు పోస్ట్పోన్ చేసేసుకోండి అనేసి అన్నారు. డెఫినెట్గా వాడు దాంట్లో నుంచి కూడా బాగానే బయటికి వచ్చేస్తాడు, తొందరనే రికవర్ అయిపోతాడు. వాడిని చూసినప్పుడైతే చాలా బాధగా అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ వాడంటాడు అమ్మ నువ్వు అసలు బాధపడేది అవసరం లేదు, నేను ప్రతిదీ చేస్తాననేసి వాడంటాడండి. తన తమ్ముడు ఏదో ఒకరోజు గొప్ప వ్యక్తి అవుతాడని హరిచరణ్ అక్క హంసకు గట్టి నమ్మకం. I want to help my brother by becoming a doctor. Anyway, he'll be a great person in life. కానీ హరిచరణ్ కు మాత్రం గొప్ప డాన్సర్ అవ్వాలని ఉందని అంటాడు. I want to be a good dancer. ఆత్మస్థైర్యం ఉంటే జీవితాన్ని జయించవచ్చనే నిజాన్ని నిరూపిస్తున్నాడు హరిచరణ్. అతనికి జరగబోయే సర్జరీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సాక్షి న్యూస్, హైదరాబాద్. అన్ని అవయవాలు సరిగా ఉంటేనే నెట్టుకురావడం ఈ సమాజంలో కష్టంగా ఉంటుంది. అలాంటిది బుద్ధిమాంద్యంతో పుట్టిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇలాంటి పిల్లలు సమాజం మీద అవగాహన పెంచుకుని తమ బతుకు తాము బతికేలా శిక్షణ ఇస్తుంది సంరక్షణ అనే పాఠశాల. ఆ పాఠశాలలో జాతీయ బుద్ధిమాంద్యం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వీరంతా మానసిక పరిస్థితి బాగోలేని పిల్లలు. వీరు మానసిక స్థితి బాగా ఉన్న పిల్లలతో సమంగా ఎదిగేందుకు విజయభాస్కర్, పావని దంపతులు నడుంబిగించారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అతను కూడా బుద్ధిమాంద్యంతో పుట్టాడు. తమ బాబుతో పాటు ఇతర బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు ఆదిలాబాద్లో సంరక్షణ పాఠశాలను నెలకొల్పారు. డిసెంబర్ 9న
జాతీయ బుద్ధిమాంద్యం దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్లో ఉత్సవాలు నిర్వహించారు. బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వారిలోని పట్టుదలను చాటి చెప్పాయి. మానసిక పరిస్థితి బాగా ఉన్న పిల్లలకు తాము ఏమాత్రం తీసిపోమని వారు నిరూపించారు. బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలు భవిష్యత్తులో బాధలు పడకుండా వారికి సంరక్షణ పాఠశాలలో తగిన శిక్షణ ఇస్తున్నామని విజయభాస్కర్ తెలిపారు. నా పేరు ఎనగంటి విజయభాస్కర్. నేను సంరక్షణ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నా బాబు బుద్ధిమాంద్యత పిల్లడు కాబట్టి ఈరోజు డిసెంబర్ 9న బుద్ధిమాంద్యత దినోత్సవం ఉన్న సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. కనుక నా బాబు ఈ ఫ్యూచర్ ఆలోచించి బాబు ముందు భవిష్యత్తు ఆలోచించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తే మాకు కొంచెం పుణ్యం వస్తుందనేది ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తుంది. తమ బాబు లేదా పాపకు బుద్ధిమాంద్యం ఉందని తెలిసిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ బాధను దిగమింగుకొని బిడ్డకు సరైన శిక్షణ ఇవ్వాలని సంరక్షణ స్కూల్ నిర్వాహకుల్లో ఒకరైన పావని సూచిస్తున్నారు. సంరక్షణ స్పెషల్ స్కూల్ మేనేజ్మెంట్ విజయభాస్కర్ గారి భార్యను. ఈ పిల్లలకి వెన్నంటి ఉంటూ సమాజంలో ఈరోజు మంచిగా ఉన్న పిల్లలు కొంచెం డల్గా ఉంటేనే స్కూల్లో ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక స్పెషల్ పిల్లలని అంటే పట్టించుకోరు. సమాజంలో కానీ ఎక్కడ చూసినా వాళ్ళని రోడ్డు పక్కల అక్కడిక్కడ చూస్తూ ఉంటాం. చాలా బాధ అనిపిస్తుంటుంది. అలాంటిది మాకు బాబు ఇలా పుట్టిండు ఎందుకు అని ఆలోచించే కంటే ఈ పుట్టిన బాబుకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాం. కాబట్టి ఈరోజు ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ సంరక్షణ స్కూల్. జాతీయ బుద్ధిమాంద్యం దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగవైకల్యం గల యువతికి వివాహం జరిపించారు. పెద్ద మనసుతో అంగవైకల్యం గల అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకున్న ధర్మదీప్ను అతిథులు అభినందించారు. సాక్షి న్యూస్, ఆదిలాబాద్. తెలంగాణ విద్యార్థులకు వివిధ దేశాల్లో విద్యతో పాటు ఉద్యోగ ప్లేస్మెంట్లకు సంబంధించి ఈఎల్ఎస్ అనే సంస్థ హైదరాబాద్లో ఒక విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వివరాలతో పాటు ఇంగ్లీష్కు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ CEO మార్క్ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ గైడ్ 2015ను విడుదల చేశారు. దేశ విదేశాల్లో దాదాపుగా 750కి పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశించడానికి తాము ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మార్క్ వివరించారు. 2018 నాటికల్లా లాంగ్వేజ్కు సంబంధించి యూనివర్సిటీ క్యాంపస్ల్లో 4 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాజ్సన్ వాచ్ కంపెనీ చెన్నైలో ఓ షోరూమ్ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్ను సంగీత దర్శకుడు శివమణి ప్రారంభించారు. ఈ షోరూంలో 50 అంతర్జాతీయ, జాతీయ కంపెనీలకు చెందిన వాచ్లు, వాల్ క్లాక్లు కొలువుదీరాయి. 50 బ్రాండెడ్ వాచ్లు ఒకే షోరూంలో దొరకడం దేశంలో ఇదే తొలిసారట. ఇక ప్రతి బ్రాండెడ్ వాచ్ క్యాబిన్ పక్కనే ఓ మానిటరు, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టారు. దీంట్లో వాచ్ కొనేందుకు వచ్చిన వారు మానిటర్స్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని నచ్చిన వాచ్ కొనుక్కునే వీలుందంటున్నారు నిర్వాహకులు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందున ఈ షోరూం ఓపెనింగ్కు వచ్చారని శివమణి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన డ్రమ్స్ విన్యాసంతో సందర్శకులకు వినోదం పంచారు. ఇవి మెట్రో బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు సాక్షి.